సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన మనకి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ సంబంధించి అధికారులు, అలాగే పబ్లిక్, ఇతర వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 20th నుంచి కూడా ఆల్మోస్ట్ మనకి కంటిన్యూస్గా చేశారు లాస్ట్ మంత్ నుంచి. సో మనకి లక్కీలీ ఒక లాస్ట్ 1 year డేటా తీసుకుంటే దెర్ ఈజ్ వెరీ అంటే హ్యూజ్ డిక్రీజ్ ఇన్ ది నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ఆల్సో in the number of deaths also. Almost 25% యాక్సిడెంట్స్ డౌన్ అయినాయి సిటీ. పోలీస్తో పాటు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ ఆఫీసర్స్, దెన్ మనకి వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అందరి సపోర్ట్తో పాటు మనకి మేజర్గా మనకి జీవీఎంసీ, అలాగే విఎంఆర్డీఏ, అలాగే నేషనల్ హైవేస్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, వీళ్ళందరూ కూడా మనకి టైం టు టైం, అలాగే పార్ట్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా సో టైం టు టైం మనకి ఎక్కడైతే మనకి ల్యాక్యూని ఐడెంటిఫై చేస్తున్నామో సో ల్యాక్యూని మనకి మళ్ళీ మనకి రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్కి తీసుకురావడం, ఆ కమిటీ మీటింగ్లో పెట్టుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్ తీసుకొని సబ్సిక్వెంట్గా అవన్నీ కూడా మనకు ఇంప్లిమెంట్ చేసుకునే ఒక అవకాశం దొరికింది. సో ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 2 yearsలో మోర్ దెన్ 28 crores పైన మనకి జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, లేదంటే మనకి డివైడర్స్, లేదంటే రంబుల్ స్టెప్స్ కావచ్చు, ఇల్యూమినేషన్ కావచ్చు. దెన్ మనకి ఇది కాకుండా మనకి చాలా చోట్ల కూడా మనకి సీసీ కెమెరాలు లాంటివి కూడా మనం వర్కౌట్ చేసుకున్నాము. అలాగే ఎక్కడైతే యానిమల్ మూమెంట్ ఉందో లైక్ బీఆర్టీఎస్ రోడ్డు, అక్కడ కూడా ఐ థింక్ గ్రిల్స్ లాంటివి పెట్టించి కూడా మనకు సడన్ ఇన్ మూమెంట్ ఆఫ్ ది యానిమల్స్ అనేవి కూడా మనం కొద్దివరకు ప్రివెంట్ చేసుకోగలిగాము. అండ్ కొన్ని ఫ్లైఓవర్స్ దగ్గర కానీ కొన్ని ఎక్కడైతే డాగ్ స్పాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని చాలా మటుకు కరెక్షన్ చేసుకోవడం జరిగింది. సో ఎట్టుగో అంటే మనకి ఇంకా స్టిల్ మనకి ఈ డాగ్ స్పాట్స్ అనేది మనకి ఐడెంటిఫై అవుతూనే ఉన్నాయి సిటీలో కానీ, లేదంటే అవుట్స్కట్స్లో కానీ. సో ఖచ్చితంగా అప్కమింగ్ మీటింగ్లో వాటి తాలూకా మనకు లోకల్ బాడీ సహాయంతో కావచ్చు, ఆర్ఎండ్బి అండ్ నేషనల్ హైవే సహాయంతో ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా మనకి లూజెండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ప్లగ్ చేసుకొని ఖచ్చితంగా ప్రజలకి, స్పెషల్లీ మనకి పిల్లలకి, స్కూల్కి పోయిన పిల్లలకి కావచ్చు, లేదంటే సీనియర్ సిటిజన్స్ కావచ్చు, అలాగే మనకు డిసేబుల్డ్ పీపుల్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా మనకి ఒక కంఫర్టబుల్ అకామిడేషన్ అనేది మనకు సిటీలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దాని తాలూకా మనకి వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. ఖచ్చితంగా నెక్స్ట్ 2-3 yearsలో ఖచ్చితంగా ఐ కెన్ సే వీ కెన్ ఫర్దర్ డిక్రీజ్ ది నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ డెత్స్ యాజ్ వెల్ ఆల్సో. సో దానికి సంబంధించింది ఎఫర్ట్స్ పెడుతున్న అందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను, ఇంక్లూడింగ్ ఆల్ ది వాలంటీర్ ఆర్గనైజేషన్స్ who have come here for the meeting today. And I think I believe for the last 1 month roughly you have been the major part of the entire activity done in the city here locally. So I thank each and every one of you heartfully. And similarly manaku I think manaki based on the request of the district administration, judiciary తరపు నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది దీంట్లో. అండ్ మేజర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, లేదంటే ఇతరత్ర ఏదన్నా ఇంటాక్సికేటెడ్ లేదంటే ఇనబ్రేటెడ్ స్టేట్లో ఎవరన్నా డ్రైవ్ చేస్తుంటే కూడా వాటి తాలూకా మనకి పోలీసులు కానీ వీళ్ళు కానీ మనకు కేసెస్ ఫైల్ చేసినప్పుడు జ్యుడిషియరీ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. అండ్ వాళ్ళకి ఒక అంటే సోషల్ బిహేవియర్ మాడ్యులేట్ చేయాలి అన్న ఉద్దేశంతో అంటే పీనలైజ్ చేయడం కానీ, లేదంటే ఒక సోషల్ సర్వీస్ అనేది ఇండైరెక్ట్లీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ డే ఆర్ 6 hours ఆర్ 8 hours సంథింగ్ లైక్ దట్ అని కూడా టేకప్ చేస్తున్నారు. సో అది డిసిజన్ అని కూడా మనం తీసుకెళ్ళాలి. అలాగే సుమారుగా మనకి 2023లో తీసుకుంటే ఫ్రమ్ జనవరి టు డిసెంబర్ చూసుకుంటే సో ఆల్మోస్ట్ ఐ థింక్ 310 people రఫ్లీ మనము అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ లాస్ట్ దెమ్. సో దే ఆర్ నో మోర్. అండ్ 2022లో తీసుకుంటే ఆల్మోస్ట్ 459 people we lost, very valuable lives. And but the only the silver line is I think there is some reduction, and almost 30% reduction అనేది there's a one hope we need to really rely on, and we need to move on, and we should encourage everyone who is taking very keen interest in supporting the district administration, the local police including traffic and
Road Transportation Authority, everyone. So thank you. Requesting you more.